అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్కు వచ్చిండు. హైదరాబాద్ నందీనగర్ ఇంటికి వచ్చిండు. దాదాపు నందీనగర్ ఇంట్లో కేసీఆర్ గంట సేపు ఉన్నాడు. నందీనగర్ ఇంటి నుండి కేసీఆర్ డైరెక్టు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వేయిండు. నిన్న కేసీఆర్ హైదరాబాద్కు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది అంటే, నిన్నటి నుండి బీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు. సో బీఆర్ఎస్ 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో సెలబ్రేషన్స్ కోసం వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతోటి, ముఖ్య నాయకులతోటి కేసీఆర్ నిన్న డిస్కషన్ చేసిండు, మీటింగ్ పెట్టిండు, మాట్లాడిండు. వాళ్ళందరికీ కూడా మంచి చెడులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంతమందికి కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నీ జరిగినాయి. అయితే నిన్న కేసీఆర్ హైదరాబాద్కు వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ ప్రోగ్రామ్ని అడ్డుకోవడానికి రేవంత్ అన్న విశ్వ ప్రయత్నాలు చేసాడు. మామూలు ప్రయత్నాలు కాదు. ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి, అది వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి ఇంత ఘోరమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రికి ఏం అవసరం ఉంటుంది? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడుతుండంటే, ముఖ్యమంత్రి మీటింగ్ పెడుతుండంటే, భారీ బహిరంగ సభ పెడుతుండంటే జనాలు ఆటోమేటిక్ చూడాలి ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నాడు, ఏం కథ, రైతు బంధు గురించి ఏమైనా చెప్తాడా, దళిత బంధు గురించి ఏమైనా చెప్తాడా, రుణమాఫీ గురించి ఏమైనా చెప్తాడా, పెన్షన్ల గురించి చెప్తాడా, ఉద్యోగాల గురించి చెప్తాడా, ఇంద్రమ్మ ఇండ్ల గురించి ఏమైనా చెప్తాడా, మహిళల 2500 రూపాయల గురించి ఏమైనా చెప్తాడా? ఇవన్నీ కూడా చాలామంది ఎదురు చూస్తారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే, ఏం కథ, ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి ఎదురు చూస్తారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, మీటింగ్ పెట్టినా ఆయన మాట వినలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి టీవీలో కనబడితే రిమోట్ మారుస్తారు, ఛానల్ చేంజ్ చేసేస్తారు. రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి కథ ఎక్కువ మంది వినలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే రేవంత్ అన్న పొదుగాలైతే కేసీఆర్ తిట్టుడు, రేవంత్ అన్న బూతులు, రేవంత్ అన్న మాటలు, రేవంత్ అన్న కథ, అదంతా ఆగమాగం. రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ పైన గట్టి పట్టు లేదు. రేవంత్ రెడ్డి ఇంకా పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోలే, పరిపాలన ఇంకా రేవంత్ అన్నకి శాతనైతే లేదు. మంత్రులను, ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే కదా. ఇప్పుడు కొత్త ముచ్చట మాట్లాడుకోవాలి. నిన్న కేసీఆర్ హైదరాబాద్కు వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలుసా? కేసీఆర్ ఇంటికి నల్లలు పోతాయి కదా, వాటర్ కనెక్షన్ కట్ చేయించినట్టు. ఇక కేసీఆర్ గంట సేపు ఇంటికాడనే ఉన్నాడు. వాటర్ ట్యాంకర్ వచ్చింది కేసీఆర్ ఇంటికి, నందినగర్ ఇంటికి. ఆ వాటర్ ట్యాంకర్ తోటి అక్కడ ఉన్నటువంటి గోళం అంటాం కదా, హౌజు, మనం గోళం అని కూడా అంటాం. ఆ గోళాలు, ఆ హౌజులు మొత్తం నింపి ఆ తర్వాత వాటర్ ట్యాంక్ నింపి ట్యాంకర్ వెళ్ళిపోయింది. మంచిగా కేసీఆర్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయిండు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కరెంట్ కట్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మొన్న నైటు నిన్ననేమో కేసీఆర్ వచ్చిండు. అంతకంటే నైటు మంచిగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మొత్తం కూడా గులాబీ కలర్లు పెట్టారు, గులాబీ లైట్లు పెట్టారు. ఈ లైట్లు పెడుతురు అని చెప్పి ఈ పార్టీ ఆఫీసు మంచిగా కనబడొద్దు, మంచిగా కలరింగ్ కనబడొద్దు అని చెప్పి కరెంట్ కట్ చేశారు. మొత్తం ఇక రాత్రంతా కరెంట్ లేదు, పొద్దుగాల కూడా కరెంట్ లేదు. ఆఖరికి ఇన్వర్టర్ పెట్టి ఒక జనరేటర్ పట్టుకొచ్చి కేసీఆర్ ప్రోగ్రామ్ నడిచింది నిన్న. ఇంత ఘోరమైనటువంటి కార్యక్రమం చేసింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ హైదరాబాద్కు వస్తుండనే అసలు రేవంత్ అన్నకు కేసీఆర్ ఎన్ని జలకులు ఇచ్చినా, కేసీఆర్ ఎన్ని షాకులు ఇచ్చినా రేవంత్ అన్నకి ఎందుకో అర్థమైతలేదు. రేవంత్ అన్నకి ఎందుకు అర్థమైతలేదో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు మొన్న జగిత్యాల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండు. కేసీఆర్ భారీ బహిరంగ సభ జగిత్యాల్లో, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ కాటారంలో పెట్టిండు, కాళేశ్వరం దగ్గర. కేవలం కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ అన్న కాటారంలో సభ పెట్టిండు. చాలామంది జనాలు కేసీఆర్ మాట్లాడిన మాటలు వింటారు, చూస్తారు. కేసీఆర్ సభకు బాగా జనాలు వస్తారు. మీడియా ఛానల్ అన్నీ కేసీఆర్ వైపే ఉంటాయి. కాబట్టి కేసీఆర్ సభను జడగొట్టాలి, కేసీఆర్ వైపే మీడియా ఛానల్ కాకుండా నా వైపు కూడా ఉండాలి, నన్ను కూడా మీడియా వాళ్ళు కవర్ చేయాలి, కేసీఆర్ ప్రోగ్రామ్ని మొత్తం డైవర్ట్ చేయాలని రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. అయినా సరే ఒక సంచలనమైన సర్వే వచ్చింది. ఏంది చెప్పనా? ఏ రోజైతే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండు, అదే రోజు రేవంత్ అన్న కూడా సభ పెట్టిండు కదా. కేసీఆర్ మాట్లాడుతున్న టైంకే రేవంత్ అన్న కూడా మైక్ పట్టుకొని మాట్లాడిండు కదా. లైవ్లో అన్ని టీవీ ఛానల్లో లైవ్లో, అన్ని యూట్యూబ్ ఛానల్ లైవ్లో కేసీఆర్ సభ 38 లక్షల మంది చూసిరట. 38 లక్షల మంది కేసీఆర్ భారీ బహిరంగ సభ చూసిరు. రేవంత్ రెడ్డి సభ 9 లక్షల మంది చూసిరు. 9 లక్షల మంది రేవంత్ రెడ్డి సభ లైవ్లో చూస్తే కేసీఆర్ భారీ బహిరంగ సభ 38 లక్షల మంది చూసిరు. అక్కడికే రేవంత్ అన్నకు అర్థమైపోవాలి కథ, సినిమా అంతా. ఇక కేసీఆర్ సభ అంతకంటే పెద్ద సభ ఏం కాదు నాది, కేసీఆర్ కంటే పెద్ద మనిషి ఏం కాదు నేను. కేసీఆర్ సభను ఎంత డైవర్ట్ చేసినా, కేసీఆర్ ప్రోగ్రామ్ని ఎంత డైవర్ట్ చేసినా, కేసీఆర్ ప్రోగ్రామ్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగవు. జనాలు ఎట్లా చూడాలో అట్లా కేసీఆర్ ప్రోగ్రామ్ని చూస్తారు, కేసీఆర్ మీటింగ్ చూస్తారని రేవంత్ అన్నకు అర్థమైపోవాలి. కానీ అన్నకి ఇంకా అర్థం కాలే. అన్న నిన్న ఏం చేసిండు తెలుసా?
నిన్న కేసీఆర్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉంటుండే. కేసీఆర్ వచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలు వేసిండు. తర్వాత కేసీఆర్ జెండా ఎగిరేసిండు, బీఆర్ఎస్ పార్టీ జెండా. తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపలికి పోయి మీటింగ్ పెట్టిండు. అయితే మీడియా ఛానల్ అన్నీ కేసీఆర్ వైపే ఉంటాయి. కేసీఆర్ హైదరాబాద్కి వస్తే కేసీఆర్నే చూపిస్తారు. కేసీఆర్ ఏం మాట్లాడబోతుండే ఏం కథ అనేది మీడియా ఛానల్ బాగా కవర్ చేస్తారు. కేసీఆర్ మీటింగ్ని చెడగొట్టాలని చెప్పి, కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయాలని, కేసీఆర్ ప్రోగ్రామ్ని మొత్తం మీడియా ఛానల్ కవర్ చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెడగొట్టడానికి నిన్న ఏం చేసిండు ఎరికేనా? నిన్న కోదండరాం అజారుద్దీన్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం పెట్టిండు ప్రోగ్రామ్. నిన్న కరెక్ట్ 11-12 గంటలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి అడిగి పోయిండు. రేవంత్ రెడ్డి అదే టైంకి కోదండరాం అలాగే అజారుద్దీన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయించిండు అసెంబ్లీలో. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అటు సైడ్ కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయి మీడియాతో చిట్ చాట్ పెడుతున్నాడు. అంటే ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు. అవి ఎట్లయినా మీడియా వాళ్ళకి తెలిస్తే మీడియా వాళ్ళు వాళ్ళ మీడియా ఛానల్లో వేసుకుంటారు కదా. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మళ్ళా కేసీఆర్ వైపు మీడియా ఛానల్ పోవద్దని చెప్పి తన వైపు మళ్ళీ డైవర్ట్ చేసుకోవడానికి మీడియా వాళ్ళతో చిట్ చాట్ అని పెట్టిండు. నేను రిపోర్టర్లతో మాట్లాడతా, రిపోర్టర్లు అందరు రండి, రిపోర్టర్లతో చిట్ చాట్, జర్నలిస్టులతో చిట్ చాట్ అని చెప్పి మీడియా చిట్ చాటు మధ్యాహ్నం 2 గంటలకు పెట్టిండు. కేసీఆర్ అదే 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో లీడర్లతో మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ పెట్టిండు. ఆ మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది, బీఆర్ఎస్ సచ్చిన శవంతో సమానం, బీఆర్ఎస్ పార్టీ బతక ఆగమైపోయింది, కేసీఆర్ ఎంత చేసినా కూడా వేస్టే, మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, కేసీఆర్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని పట్టించుకుంటలేరు, ప్రజలకు కేసీఆర్కు ఉన్న బంధం తెగిపోయింది, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి బంధం తెగిపోయింది, బీఆర్ఎస్ దుకాణం బంధు, మరి కేసీఆర్ ఏ రోజు పార్టీ బంద్ చేసుకుంటాడు ఆయన ఇష్టం అని చెప్పి ఈ విధంగా మాట్లాడిండు. కేసీఆర్ సావు నేను కోరుకోలేదు, కవిత పార్టీ వేస్ట్, కవిత లాంటి పార్టీలు మస్తుగా వచ్చినాయి, మస్తుగా పోయినాయి, కొత్త పార్టీలు వస్తాయి పోతాయి, లేకపోతే కల్వకుంట్ల కవిత పార్టీ వచ్చేందుకు ఉన్న పార్టీలకి ఏం లేదు, ఇక ఆమె పార్టీకి ఏంది, ఉన్న పార్టీలకే దిక్కు లేదని చెప్పి ఈ విధంగా రేవంత్ అన్న మాట్లాడుకుంటూ వచ్చిండు. ఏం లేదు, కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి మీడియా ఛానళ్లలో కేసీఆర్ ప్రోగ్రాం రావద్దంటే రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు పెట్టాలి. అందుకే కేసీఆర్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి రోజే, కేసీఆర్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి టైంకే రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు పెడుతున్నాడు. కోదండరాం అజారుద్దీన్కి సంబంధించిన ప్రమాణ స్వీకారం టీవీలలో రావాలని చెప్పి ప్రోగ్రాం పెట్టించిండు. మళ్ళీ మీడియా చిట్ చాట్ అని చెప్పి కేసీఆర్ గురించి కావాలనే మాట్లాడి కేసీఆర్ గురించి కావాలని విమర్శలు చేసి టీవీ ఛానల్లో వీడియోలు వేయించుకున్నాడు. మళ్ళీ సాయంత్రం అపోలో హాస్పిటల్ ఓపెనింగ్ పోయిండు, అవి కూడా టీవీ ఛానల్లో వచ్చినాయి. అదొకటే కాదు, ఇంకేదో ప్రోగ్రాం పోయిండు, ఆ ప్రోగ్రామ్ కూడా టీవీ ఛానల్లో ఏదో కాళేశ్వరం గురించి సమీక్ష పెడతా మాట్లాడతా అని చెప్పి అవి టీవీ ఛానల్లో వేయించుకున్నాడు. అంటే కేసీఆర్ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు. అయినా సరే మీకు విషయం చెప్పునా, నిన్న రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లో మాట్లాడిండు కదా, కేసీఆర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిండు కదా, మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండు కదా. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలే, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలే, కానీ వీళ్ళు మాట్లాడినటువంటి చిట్ చాట్స్ బయటకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఆ చిట్ చాట్ బయటకు వచ్చినాయి. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలను లక్షలాది మంది జనాలు చూసారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పటిదాకా తెలియదు చాలా మంది జనాలకు. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏమన్నాడు, బీఆర్ఎస్ని ఏమన్నాడు తెలియదు. రేవంత్ రెడ్డి అసలు ఏం మాట్లాడినో తెలియదు, మీడియా ఛానల్లో కూడా వార్తలు రాలే. రేవంత్ అన్నకి ఇంకా అర్థమైతలేదు. కేసీఆర్ని ఎన్నిసార్లు అడ్డుకుందామనే ప్రయత్నం చేసినా, కేసీఆర్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెడదామనే ప్రయత్నం చేసినా కేసీఆర్ ఇంకా పైకి పోతున్నాడు తప్ప కింద పడతలేడు. ఆ విషయం రేవంత్ అని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏం కాతో అది తెలుస్తలేదు ఇంకా. సరే, ఒక వార్త నేను మీకు చదివి వినిపిస్తా. మొన్న జగిత్యాల సభ షాక్ ఇచ్చిన తీరు మార్చుకొని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ఏది ఉన్నా దానికి మీడియా కవరేజు డిస్టర్బ్ చేసేందుకు చీప్ ఎత్తుగడలు వేస్తున్న చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఒక వార్త రాసిర్రు. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశం ఉన్న విషయం తెలిసిన కావాలని హడావిడిగా ఉదయం ప్రొఫెసర్ కోదండరాం అజారుద్దీన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టించిన రేవంత్ రెడ్డి కావాలనే పెట్టించిండు. అవి రేపు కూడా పెట్టొచ్చు, ఎల్లుండి కూడా పెట్టొచ్చు. ఆ మీటింగ్ ప్రమాణ స్వీకారం ఇవాళ చేయవచ్చు, నిన్ననే చేయాల్సిన అవసరం లేదు. నిన్న కావాలనే కేసీఆర్ మీటింగ్లు మీడియాలో రావద్దని చెప్పి, మీడియా కవరేజ్ చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్ పెట్టించిండు, కాంగ్రెస్ ప్రోగ్రామ్స్. గమ్మత్తుండదు రేవంత్ అన్న కథ. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశం అయిపోయింది, మధ్యాహ్నం మీడియాతో చిట్ చాట్ అంటూ బీఆర్ఎస్ మీద మరోసారి నోరు పారేసుకున్న వైనం. చెప్పినా కదా, కేసీఆర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు, ఇష్టానుసారంగా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సాయంత్రం కాళేశ్వరం మీద సమీక్ష అంటూ ఇంకోసారి విషయం చిమ్మే ప్లాన్. కాళేశ్వరం పైన సమీక్షనట. కాళేశ్వరం కాడికి వేయండు. మొన్న జగిత్యాల మీటింగ్ కేసీఆర్ ఉన్నప్పుడు పర్రెలు వాసినాయి,
మొత్తం ఊలిపోయింది, కథం అయిపోయింది, ఏదెక్కడ కథ అని చెప్పి బయటకు వచ్చిండు. మీటింగ్ పెట్టి 5 నిమిషాలు కాంగ్రెస్ గురించి మాట్లాడిండు. మిగతా మొత్తం జీవన్ రెడ్డిని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, పొట్టుపడి తిట్టిండు. రాళ్లతో కొట్టాలి, చెట్టు కురి తీయాలి, ఇట్లా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని తిట్టడానికి, కేసీఆర్ని డిస్టర్బ్ చేయడానికి, కేసీఆర్ పార్టీ ఎదుగుతున్నది, కేసీఆర్ మళ్ళీ కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది, దీన్ని తగ్గియాలి. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కొలాబ్ చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసి కానీ వర్కౌట్ అవుతలేదు. రేవంత్ నాకు తెలుసు, అసలు రేవంత్ తెలుతుందో తెలుతలేదో కూడా నాకు అర్థమవుతలేదు. రేవంత్ అన్న ఎంత అడ్డుకుంటే కేసీఆర్ అంతా ఎదుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని పుల్లలు పెడదాం అనుకుంటే కేసీఆర్ అంతా పైకి లేస్తున్నాడు. అది రేవంత్ అన్నకి ఎందుకు అర్థమవుతలేదు అనేది ఇక ఆయన కర్మ, ఏం చేస్తాం. ఇగో ముఖ్యమంత్రికి మీడియా మేనేజ్మెంటు తర్వాత హెల్డ్ లైన్ మేనేజ్మెంట్ మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రం మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉంటే బాగుండు అంటున్న రాజకీయ విశ్లేషకులు. వాస్తవమే కదా. రేవంత్ అన్నకు ప్రైవేట్ దవాఖానలో ఓపెనింగ్ పైన, రేవంత్ అన్నకు ప్రైవేట్ స్కూల్లో ఓపెనింగ్ పైన, ప్రైవేటు సినిమా మాల్లో ఓపెనింగ్ పైన, పెళ్లిలకు పేరెంటాలకు పోయేటటువంటి టైం కాస్త తెలంగాణ ప్రజలకు ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిస్తే, మంత్రులను కలిస్తే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల ఇబ్బందులు సమస్యలని అర్థమవుతాయి. లేకపోతే ఏమర్థమవుతాయి అన్నకి? అన్న పొద్దుగాల లేతే వాళ్ళని తిట్టుడు, వీళ్ళని తిట్టుడు, కేసీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, కేసీఆర్ మీటింగ్లను అడ్డుకున్నాడు, ఇదే కథ. కేసీఆర్ హైదరాబాద్కి వస్తుందని తెలిసి రేవంత్ రెడ్డి రేపు కేసీఆర్ వస్తున్నట, ఇది ఎక్కడ కథ, ఇమీడియట్లీ మనం ప్రమాణ స్వీకారం ప్రోగ్రామ్ పెట్టాలి, అజారుద్దీన్ కోదండరామ్ సార్ని రెడీగా రమ్మని చెప్పు, రేపు అసెంబ్లీకి రమ్మని చెప్పు, కథం మీటింగ్. మళ్ళా కేసీఆర్ వస్తున్నా, కేసీఆర్ తెలంగాణ భవన్ పోయిందా, ఓకే మీడియా చిట్ చాట్ రండమ్మా, మీడియాతో మాట్లాడాలి, కథం మీడియా వాళ్ళని పిలిచిండు. మళ్ళీ సాయంత్రం సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీటా, కేటీఆర్ ప్రెస్ మీటా, కేటీఆర్ ప్రెస్ మీట్ అట, పరిశాన్ అవుతుంది, కేటీఆర్ ప్రెస్ మీట్ అట, కథం రండి కాళేశ్వరం గురించి మాట్లాడదాం. ఇదో కథ రేవంత్ రెడ్డి కథ. గిసోంటి కథలు చేస్తున్నాడు రేవంత్ అన్న. ఏం చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత హుందాతనంతో ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి. కేసీఆర్ అయితే ఎవరైతే నేను సీఎం అన్నట్టు ఉండాలి. రేవంత్ అన్న కేసీఆర్ని చూసి భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు. ఎందుకట్లా? కేసీఆర్ని కాళేశ్వరం విషయంలో స్కామ్ చేసిండు, మొత్తం కేసీఆర్ కుంభకోణాలు చేసిండు. కేసీఆర్ తీసుకుపోయి షెర్లపల్లి జైల్లో వేస్తా, షెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి డైలాగులు కొట్టిండు. 50 సార్ డబుల్ బెడ్రూమ్లు, ఇప్పుడు కట్టిస్తావు తెలియదు. గిసోంటి ముచ్చడి చెప్పిండు. సీన్ కడి అయితే రేవంత్ అన్న అందరితో కాంప్రమైజ్. ఇక కేసీఆర్ ఎదుగుతుందని చెప్పి, కేసీఆర్ పార్టీ పైకి లేస్తుందని చెప్పి మళ్ళీ కేసీఆర్ పార్టీని బద్నాం చేయడానికి, కేసీఆర్ని బద్నాం చేయడానికి కాళేశ్వరం స్కామ్ అని, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి నిన్న చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేస్తారట, మొత్తం ఫోన్ ట్యాపింగ్ పూర్తి చేస్తా కేసు అంతా, మొత్తం గుండెలు అదిరిపోయి నిజాలు బయట పెడతా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఆ గుండెలు ఎప్పుడు అదురుతాయో, నిజాలు ఎప్పుడు బయట పడతాయో చూడాలి, తెలవాలి. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.